జరుగుతున్నాయి. ఈ హై వోల్టేజ్ సమరంపై ఆసక్తి నెలకొంది. రివెంజ్ కోసం పాక్, కప్ కోసం భారత్ బరిలోకి దిగుతుందంటున్న క్రికెట్ అభిమానులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వేదికగా జరుగుతున్న భారత్ పాక్ మ్యాచ్పై అసలు ఎలా ఉండబోతుంది, వారి బ్యాటింగ్ బౌలింగ్ ఎలా ఉండబోతుంది, అసలు గెలుపు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే దానిపై ప్రస్తుతం మనతో కొంతమంది క్రికెట్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జరుగుతున్న మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులు కూడా అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, అది ఎలా జరుగుతుందని దానిపై ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ అసలు ఎలా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ అయితే చాలా టఫ్గా ఉండొచ్చు. అయితే వాళ్ళకి క్రీడా స్ఫూర్తి లేదు పాకిస్తాన్ టీంకి. మన ఇండియాకి అయితే క్రీడా స్ఫూర్తి క్లియర్గా కనపడుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఏదో రాజకీయ కోణాల్లోనూ ఆలోచించి ఆట ఆడుతున్నారు. మన ఇండియన్స్ ఆ కోణంలో ఎప్పుడు ఆడలేదు. వాళ్ళకి ఇంగిజ్ఞానం లేదని క్లియర్గా చూపిస్తున్నారు మన వాళ్ళు. వాళ్ళదైతే మ్యాచ్ ఫైనల్ అయితే మనమే నెగ్గుతాం, ఇండియా నెగ్గుతుంది. మన వాళ్ళు ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు. వాళ్ళ ఆట మీద కన్నా ఎక్కువగా రాజకీయ కోణంలో ఎక్కువగా దృష్టి పెడుతున్నారు వాళ్ళు. అందువల్ల మనదే ఫైనల్ నెగ్గుతాం, మనమే నెగ్గుతాం. సార్ చెప్పండి, ఇప్పుడు చూసాం అంటే ఈ పాక్ యుద్ధం తర్వాత జరుగుతున్న మ్యాచ్ మొట్టమొదటి మ్యాచ్. అంటే గతంలో కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే చాలామంది అభిమానులు అలాగే క్రికెట్ చాలామంది ఎలా జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, బౌలింగ్ ఎలా ఉండబోతుంది అని చూస్తూ ఉంటారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? పర్టికులర్గా ఇది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న మూడో మ్యాచ్ కాబట్టి గతంలో చాలామంది ఫ్యాన్స్ అది చెప్పారండి మ్యాచ్ ఆడకపోవడం బెటరు వాళ్ళతోటి. కాకపోతే ఆటను ఆటలాగే చూసి మన వాళ్ళు వాళ్ళతో ఆట ఆడడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని వాళ్ళ క్రికెటర్ పేరు నాకు సరిగా గుర్తులేదు, అతను ఒక హాఫ్ సెంచరీకి స్కోర్ చేసిన తర్వాత గన్నెల్లా ఫైరింగ్ చేస్తున్నట్టు మరి రెచ్చగొట్టే దూరంతో వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆయన చెప్పినట్టు, మా ఫ్రెండ్ చెప్పినట్టు వాళ్ళు క్రీడాస్ఫూర్తితో ఆడట్లేదు, రెచ్చగొట్టే విధానంతో ఆడుతున్నారు. ఆ బౌలర్ కూడా, పాక్ బౌలర్ కూడా ఇలా ఏదో ఫ్లైట్ వెళ్తుంది దాన్ని మేము కూల్ చేసామన్నట్టు వాళ్ళ అదృష్టతోటే ఉన్నారు. కాబట్టి వాళ్ళు క్రీడాస్ఫూర్తి లేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈసారి మాత్రం విజయం మనం ఖచ్చితంగా, ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచాం, 3వ మ్యాచ్ ఫైనల్ కూడా మనం ఖచ్చితంగా గెలుస్తాం. కాకపోతే వాళ్ళు కూడా 100% ఎఫర్ట్ పెడతారు అన్న ఉద్దేశం నాకు కలుగుతుందండి. సార్ చెప్పండి, ఇప్పుడు చూసాం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నారు, వారి యొక్క బ్యాటింగ్ బౌలింగ్ చూశారు. ఈరోజు జరగబోయే మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. అసలు క్రికెటర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ ఫైనల్ అని కదా, ఏ మ్యాచ్ అయినా సరే ఉత్కంఠగానే ఉంటుందండి ఎప్పుడన్నా సరే. అది ఓన్లీ క్రికెట్ అని కదా, ఏ గేమ్ అయినా సరే ఇండియా పాకిస్తాన్ అంటే అది వరల్డ్ వైడ్గా మొత్తం అందరూ చూస్తారు, మనమనే కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత జరిగే మ్యాచ్ కాబట్టి ఇంకా 100కి 200% ఎక్కువగా టెన్షన్ ఉంటుంది. కాకపోతే మేమైతే ఇండియా నెగ్గుతుందని అనుకుంటున్నాం. ప్రతి భారతీయ ఇండియా నెగ్గాలని కోరుకుంటాం. చెప్పండి, ఈరోజు జరగబోయే మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేలోకి ప్రతి ఒక్కరూ టీవీలకు అతికిపోతారు. యాజ్ ఎ క్రికెటర్గా మీరు ఇప్పుడు ఎండలో కూర్చున్నారు, అయినప్పటికీ మ్యాచ్ అనేది పక్కన పెట్టి టీవీ దగ్గర అతికిపోతారు. అటువంటిది ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎలా ఉండిపోతుంది? ఈరోజు మ్యాచ్ అయితే ఖచ్చితంగా చెప్పాలంటే మన వాళ్ళు మాత్రం ఇంకా వన్ సైడ్ చేసేస్తారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అసలు పాకిస్తాన్కి ఎటువంటి ఛాన్స్ లేకుండా చేసేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 మ్యాచ్లు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అన్నది మన వాళ్ళు అన్నీ గ్రహించేశారు. మన ఎంత గ్రహించినా కూడా వాళ్ళ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీడా స్ఫూర్తి లేదు. దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇందులో నో డౌట్. చిన్నపిల్లలతో నుంచి పెద్దోళ్ళు ముసలోళ్ళ వరకు అందరూ ఈరోజు టీవీలకు అతుక్కుపోయే ఉంటారు. ఎలా అయినా ఈరోజు ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది, అందులో నో డౌట్. చెప్పండి, ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఆటలకి రాజకీయాలకి వేరేండి. ఆటలే, రాజకీయాలు రాజకీయాలే. దాన్ని క్రీడాస్ఫూర్తి దెబ్బతినకూడదు. క్రీడాస్ఫూర్తితోనే 2 టీములు ఆడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, ఎప్పటి నుంచో ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు ఇండియా ఫేవరెట్గానే నిలిచింది ప్రతి దాంట్లోని. అండ్ దట్టు మనకి అప్పర్ హ్యాండ్ ఉంది. కానీ ఎప్పుడు వాళ్ళ దగ్గర మనం ఓడిపోయింది కూడా చాలా 1-2 ఇన్స్టెన్సెస్లోనే మనం పోగొట్టుకున్నాం. లాస్ట్ టైం ఎప్పుడు ఏషియా కప్ ఒకసారి పోగొట్టుకున్నాం. కానీ ఈసారి మన బ్యాటింగ్ లైనప్ చూస్తుంటే ఎక్కడ మనం ఏ విషయంలోనే వీక్గా లేము. సో బౌలింగ్ లైనప్ చాలా బాగుంది, బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. ముందు జరిగిన 2 మ్యాచ్లు కూడా మనమే కొట్టాం కాబట్టి ఖచ్చితంగా సైకలాజికల్గా వాళ్ళు మనకన్నా చాలా వీక్గానే ఉంటారు. సో ఈ మ్యాచ్ మనమే ఖచ్చితంగా నెగ్గుతామని నాకు నమ్మకం ఉంది. చూసాం కదా, ఓవరాల్గా ఏవైతే పెహల్గామ్ దాడి తర్వాత జరిగిన మ్యాచ్ ఏవైతే ఉందో, అంటే 2 సార్లు మనం విన్ అయి ఉన్నాం కాబట్టి 3వ సారి కూడా ఖచ్చితంగా విన్ అయి ఉంటాము. అంటే ఏవైతే అంటే మన సంబంధించి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఖచ్చితంగా మన లైనప్ చాలా బాగుంది. దానివల్ల ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ జరిగే మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, కప్ మందే అంటున్న క్రికెటర్లు అంటే అనే పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు జరగబోయే మ్యాచ్ టీవీలకు అతికిపోయినా ఏం జరిగినా
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో భారతే విజయం అంటున్నారు క్రికెటర్లు. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్తో టీమిండియా దూకుడు మీద ఉంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఘన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. 9వ ఆసియా కప్ను భారత్ కైవసం చేసుకుంటుందని అంటున్నారు. భారత్ పాక్ మ్యాచ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఈ రోజు ఎంతో ఎదురు చూస్తున్న క్రీడాభిమానులకు భారతదేశము అక్కడ పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో భారతదేశంతో పాటు ప్రపంచ స్థాయిలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఈ క్రికెట్ని ఆస్వాదించేందుకైతే ఉరులుపుతున్నారు. మరో కొన్ని గంటల్లోనే ఈ క్రికెట్ ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఆసియా కప్లో 8 సార్లు కప్పును భారత్ కైవసం చేసుకున్న నేపథ్యంలో మరోసారి 9వ కూడా ఆ చేజిక్కించుకునే పరిస్థితిలో ఇప్పుడైతే ముందుకు సాగుతుంది. ముందుకే మ్యాచ్ మొత్తము మలుపు తిప్పే అభిషేక్ శర్మ కూడా దానిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొందరు క్రీడాభిమానులు కూడా మన దగ్గర ఉన్నాడు. ఈ రోజు మ్యాచ్ జరిగే పరిస్థితులపై ఎలా ఉంటుంది? పాక్ ఇండియా అంటేనే ఒక రసవత్తరంగా ఉంటుంది, ఒక టెన్షన్ మ్యాచ్ ఉంటుంది. భారతదేశం మొత్తం ఆ మ్యాచ్ను తిలకించే అవకాశం ఉంటుంది. క్రీడాభిమానులు కూడా ఇండియా గెలవాలని చాలా ఏళ్లుగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆసియా కప్ కూడా 8 సార్లు భారతదేశం కైవసం చేసుకుని 9వ కూడా గురిపెట్టింది, కొట్టాలని చూస్తుంది. మీరేమనుకుంటారు ఈ రోజు గెలిచే మ్యాచ్ పైన? ఈరోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో భారతదేశం గెలుస్తుంది. ఎందుకంటే అభిషేక్ వర్మ లాంటి మంచి హిట్టర్ ఉన్నాడు. అలాగే గిల్, సంజు శాంసన్ ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా ఉంది మనకు. అలాగే బౌలింగ్లో కూడా హార్దిక్ పాండ్యా, బూమ్రా ఇలాంటి పటిష్టమైన బౌలింగ్ ఉంది మనకు. కాబట్టి మనకు పాకిస్తాన్ పైన భారతదేశం గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఒత్తిడి మొత్తం పాకిస్తాన్ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందే 2 మ్యాచ్లు ఓడిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ కూడా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, గెలవాలనే ఒత్తిడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు తక్కువ స్కోర్కే ఆల్అవుట్ అయ్యే అవకాశం ఉన్నది. భారతదేశం ఈజీగా గెలిచి ఫైనల్లో 9వ మనం కప్పు అందుకోబోతున్నాం. అంటే ప్రతిసారి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే ఒక టెన్షన్ ఉంటుంది. ఈసారి కూడా అంటే 2 దేశాల మధ్య చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కరచలనం కూడా చేసే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో భారతదేశం గెలిస్తే భారతదేశంలో ఎలాంటి పండగ వాతావరణం ఉంటుంది అనుకుంటున్నాం? పాకిస్తాన్ వాళ్ళు మన మీద జరిగిన దాడులకు సిగ్నల్స్ చూపిస్తూ స్టేడియంలో పబ్లిక్ చూసే ప్రేక్షకులకు కూడా సిగ్నల్స్ చూపిస్తూ ఎగతాళి చేసినారు. మరి ఆ ఎగతాళిని తిప్పికొట్టాలంటే భారతదేశంలో క్రికెట్ ఆడి ఈరోజు భారతదేశానికి గిఫ్ట్గా ఇస్తారు మన భారత్ జట్టు టీం. మీరు చెప్పండి, ఈరోజు భారత్ మ్యాచ్ అంటేనే టెన్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి క్రికెట్ అభిమాని ఎదురు చూస్తుంటారు. ప్రపంచ దేశంలో ఉన్న కూడా ఇండియా వాళ్ళు అయితే ఈ కప్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 8 సార్లు ఈ కప్పును గెలిచింది. మరోసారి కూడా 9వ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అంతా నవరాత్రులు జరుపుకుంటుంది. మనకి 9వ నవరాత్రుల టైంలో ప్రతి ఒక్క హిందువు భక్తి శ్రద్ధలతో ఉంటాడు. అట్లాంటి టైంలో 9వ కప్ రావడం, నవరాత్రుల టైంలో 9వ కప్ రావడం మనకు చాలా గర్వకారణం. మనకే వస్తుంది. ఎందుకంటే మనమందరం రావాలని 100% కోరుకుంటున్నాం. భక్తి శ్రద్ధలతో అందరం ఉన్నాం, పూజలు చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకొకటి, మనకున్న టీం ప్రకారంగా అసలు 1%కి ఇట్లా ఛాన్స్ లేదు, పాకిస్తాన్ గెలిచే ఛాన్సే లేదు. మనకున్న బుమ్రా బౌలింగ్ కానీ, తర్వాత సూర్యకుమార్ యాదవ్ 6ల వర్షాన్ని కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. 46 6లు ఇప్పటివరకు సూర్యకుమార్ యాదవ్ కొట్టడం జరిగింది. అభిషేక్ వర్మ బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లాడు ఇట్లా ఎత్తాడు. అతను ఒక పెద్ద ఆల్రౌండర్. మనకు వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఇట్లాంటి మంచి సూపర్ బ్యాట్స్మెన్ దొరకడం మనకు చాలా అదృష్టం. చాలామంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఒక్కరే గారు. సూర్యకుమార్ యాదవ్ కానీ, తర్వాత అభిషేక్ వర్మ కానీ, బుమ్రా బౌలింగ్ కానీ, వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో గెలిచే ఛాన్స్ లేదు. ఇంకోటి, వాళ్ళందరూ పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ అందరూ ప్రెజర్లో ఉన్నారు, గెలవాలని ప్రెజర్లో ఉన్నారు. ప్రెజర్లో ఎప్పుడు రిజల్ట్ రాదు. మన ఆట స్టైల్కి మన క్రీడాకారులు గ్రౌండ్లో నిలబడితేనే వాళ్ళకి సగం దాడ. అసలు గెలవలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు ఆ ప్రెజర్ నుంచే సగం ఓడిపోతారు. మనకి విన్ అనేది ఈజీ. మన ఇండియన్ ప్లేయర్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కూల్గా ఉండండి. ప్లేయర్స్ చూసే ప్రతి ఒక్కరు కూల్గా ఉండండి. 100% విన్ మనదే. మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని మీరు ఏదో టెన్షన్ పడొద్దు. ఫ్రీగా హ్యాపీగా ఉండండి.
100% గెలుస్తాం మనం. ఇది అంటే క్రికెట్ అభిమానులు కూడా చాలా కూల్గా ఉండాలి, టెన్షన్ లేకుండా ఉండాలి. ఈ మ్యాచ్ ఖచ్చితంగా 9వ సారి కూడా ఖచ్చితంగా భారతదేశం గెలిపే ముందంజలో ఉంటుంది. దానికోసం గెలుపు కోసం ప్రపంచం మొత్తం కూడా క్రీడాభిమానులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పటిష్టమైన బ్యాటింగ్ బౌలింగ్తో పాటు భారతదేశానికి సంబంధించిన అభిషేక్ శర్మ ఇప్పటికే మ్యాచ్ను మలుపు తిప్పే అవకాశం ఉంది. ఒక్క అభిషేక్ శర్మ నిలబడితేనే భారత్ జట్టు గెలిచే అవకాశం ఉన్న